కొన్ని సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలో యూరోపియన్ యూనియన్ అని యూరప్కు సంబంధించిన కొన్ని దేశాలన్నీ ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. 2007లో ఆ యూనియన్ చాలా రకాలైన నాణ్యాలను ఉత్పత్తి చేసింది. నాణ్యాలు అంటే డబ్బును. ఆ ఉత్పత్తి చేయబడిన అనేక నాణ్యాల్లో ఒక రకమైన నాణ్యం యూరో 2 అని ఉంటుంది. దాని మీద యూరో 2 అని ఉంటుంది. దానికి ఒక వైపున ఏముంటుందో తెలుసా? ఒక దున్నపోతు మీద కూర్చున్న ఒక యవన స్త్రీ కనపడుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ కూర్చున్న ఈ వేశ్య ఒక దున్నపోతు మీద కూర్చుంది. ఏంటి ఈ నాణ్యం? ఏంటి ఈ నాణ్యం మీద ఉన్న ఈ దున్నపోతు? ఏంటి ఈ దున్నపోతు మీద ఉన్న ఈ ఆడపిల్ల ఏంటి అని చరిత్ర చదవడం మొదలు పెడితే అసలు యూరప్ అన్న పేరే ఎలా వచ్చిందంటే ఐరోపా ఖండానికి గ్రీకు పురాణాల్లో యూరోప్ అనే ఒక కన్యక ఉంటుంది. యూరోప్ అనే ఒక కన్యక ఉంటుంది. మన తెలుగులో రూపా అని అనుకోండి, పోయిందేముంది. యూరోప్. ఈ కన్యక పువ్వులు ఏరుకుంటూ ఉంటుందంట. గ్రీకు పురాణాల్లో ఉంటుంది. కన్యక పువ్వులు ఏరుకుంటూ ఉంటే ఈ జూస్ అనే ఒక దేవుడు, గ్రీకు పురాణాల్లో ఉన్న ఒక దేవుడు ఏం చేస్తాడంటే, ఈ పిల్లని ఏమైనా సరే నేను చేసుకోవాలి, చేసుకుంటే నా భార్య ఒప్పుకోదు గనక మారు వేషంలో వెళ్ళి ఈ పిల్లను నేను మోసం చేసి నా వశం చేసుకోవాలని ఈడేం చేస్తాడంట, జూస్ అనేవాడు పెద్ద ఆకర్షణీయమైన తెల్లటి దున్నపోతుగా మారతాడట, గిత్తగా మారతాడు, లేకపోతే బలమైన ఆబోతుగా మారతాడు. కానీ ఆబోతులే కాదు, కొమ్ము విసరదు, నాజుగ్గా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా మృదువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ జూస్ అనేవాడు. వెంటనే ఈ పిల్ల వీడు మనిషిగా వచ్చి ఆకర్షిస్తే ఆకర్షణకు లోనవ్వలేదు, కానీ ఒక ఆకర్షణీయమైన దున్నపోతు దగ్గరకు వచ్చి మృదువుగా ప్రవర్తించడంతో ఈ పిల్ల ఏం చేస్తుందంటే పూలు ఏరుకోవడం మానేసి ఆ దున్నపోతు దగ్గరికి వెళ్ళి, ఆ మృగం దగ్గరికి వెళ్ళి దాన్ని సవర్ చేయడం మొదలు పెడుతుంది. దాన్ని సవర్ చేయడం మొదలు పెడతా ఉంటే అది చాలా నాజుగ్గా ప్రవర్తిస్తూ ఉంటుందంట. ఇది గ్రీకు పురాణాల్లో జరిగిన వ్రాయబడిన ఒక కథ. వెంటనే ఈ పిల్లకు ఏమనిపిస్తుందంటే, నేను ఈ యొక్క మృగం మీద ఎక్కి నేను ప్రయాణం చెయ్యాలి అని అనుకుంటుంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే, ఈ జూస్ అనేవాడు ఈ యొక్క దున్నపోతు వేషంలో వచ్చి, లేక ఈ గిత్త వేషంలో వచ్చి, లేక ఈ ఆబోతు వేషంలో వచ్చి చాలా మర్యాదగా, నాజుగ్గా, శాంతిగా, ఏ విధమైన ప్రమాద సూచనలు ఏమీ ఇవ్వకుండా ఒక సాధు జంతువు వలె ప్రవర్తించడం ఇది గ్రహించలేకపోయింది. నేను మోసపోతున్నానని ఈ పిల్ల వెంటనే ఆ యొక్క గిత్త మీద ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ జూస్ అనేవాడు దీన్ని ఒక దీవిలోనికి ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి అక్కడ ఆమెను చెయ్యకూడనివి చేసి ఆమెకు గర్భం రప్పిస్తాడు. ఇది గ్రీకు పురాణాలలో ఉండే ఒక కథ. ఆ కథలో ఉన్న అమ్మాయి పేరే ఐరోపా. ఐరోపా ఖండానికి ఆ పేరు అలా వచ్చింది. ఇప్పుడు బాబోళ్ళు యూట్యూబ్లో వేస్తున్నారు ఆ నాణ్యం. ఆ నాణ్యము మీద ఉన్న 2 అనే గుర్తు ఒకవైపు ఇది 2 యూరోస్ అన్నమాట. మరొక వైపు ఒక కన్యక, ఒక బీస్ట్ అనగా ఒక దున్నపోతు మీద ఆమె కూర్చుని ఉన్నది. ఇది 2007లో 20,000 నాణ్యాలు వారు ముద్రించారు. ఎందుకు చెప్తున్నానంటే
ఈ యుగ సంబంధమైన కార్యాలు ఆల్రెడీ ప్రారంభమైనవి. ఆల్రెడీ రెండవ రాకడకు సూచనలు ప్రారంభమైనవి. ఇంకా ఎప్పుడో వస్తుందండి అని అనుకుంటున్నారు మీరు క్రైస్తవులో. యేసయ్య రాకడ ఇంకా చాలా కాలం ఉందని అనుకుంటున్నారు. లేదు, సూచనలు అప్పుడే ప్రారంభమైనవి. రేపొద్దున్న యేసయ్య సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిన తరువాత, ఆరోహణమైన తరువాత, సంఘము ఎత్తబడిన తరువాత మిగిలిపోయిన వారికి మోసపూరితమైన బ్రతుకు ఉండబోతుంది అని సూచించే సూచనలు ఇంకా కనబడతా ఉన్నాయి.